తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు కూడా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సమ్మిట్లో విదేశీ ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిన్న చూసుకోవచ్చు, రాష్ట్రానికి అత్యధిక 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని కూడా నిన్న అధికారులు ప్రకటించారు. ఈరోజు కూడా చాలామంది పారిశ్రామికవేత్తలతో అటు సీఎం కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళతో మీట్ అవుతున్నారు. మరికొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయి. అయితే ఈ పెట్టుబడుల ఈ గ్లోబల్ సమ్మిట్లో చాలామంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మనతో పాటు మాట్లాడడానికి కృష్ణారావు గారు ఉన్నారు. వారు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఎలా అనిపించింది ఈ సమ్మిట్ ద్వారా ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో తెలంగాణ అనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్తాం. సార్ చెప్పండి, 2 రోజుల పాటు నిర్వహించిన సమ్మిట్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇది బేసికల్గా ఏమంటే తెలంగాణలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడాను రాబోయే ఇన్వెస్టర్స్కు ఒక షో కేస్ అన్నమాట. వాళ్ళకి ఏదైనా కానీ డౌట్స్ కానీ ఇంకోటి ఉంటే కనుక ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫికేషన్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కు క్లారిటీగా ఉండేదానికోసము సీఎం గారు తర్వాత వేరే మినిస్టర్స్ అందరూ కూడాను క్లారిటీ ఇచ్చారు. రియలీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ దిస్ వన్. తర్వాత ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో నేను ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ వర్క్, టెంపరీ ఎయిర్ కండిషనింగ్ వర్క్ చేశాను. నేను సాయి ఎయిర్ అనే కంపెనీకి సీఈఓని ఇక్కడ. సో నిజంగా కూడాను తెలంగాణలో ఈ ఈవెంట్ చేయడము, నేను ఒక వెండర్గా ఇక్కడ ఒక కోఆర్డినేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో రియలీ దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ డిజైన్ విచ్ హాస్ బీన్ గివెన్ బై ది విచ్ క్రాఫ్ట్ అండ్ మెరోఫోమ్ అనే కంపెనీ వాళ్ళు దీనికి మొత్తం కూడా ఎగ్జిక్యూషన్ పార్ట్ చేశారు ఢిల్లీ నుంచి. రియలీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు డూ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. అండ్ ఇక్కడ మెయిన్ హ్యాంగర్స్ 2, సబ్ హ్యాంగర్స్ అని కూడా సైడ్లో ఉన్నటువంటి వివిఐపి హ్యాంగర్స్ 3, సమ్మిట్కి సంబంధించిన ఒక 3 హ్యాంగర్సు, ఇట్లా రిజిస్ట్రేషన్ కౌంటర్స్, ఎల్ఈడి కౌంటర్స్ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వీటన్నిటికి కూడాను మేము ఎయిర్ కండిషనింగ్ ప్రొవైడ్ చేశాము. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సమ్మిట్. ఇప్పుడు ఈ జర్మన్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా విజ్క్రాఫ్ట్ వాళ్ళు చేశారు. వాళ్ళకి సపరేట్గా వెండర్స్ మెరోఫామ్ అనే కంపెనీకి ఇచ్చారు. వాళ్ళ ద్వారా అన్ని కూడా చేశాను. చాలా సిస్టమేటిక్గా, డిసిప్లైన్డ్గా. ఎన్నో ఛాలెంజెస్ వచ్చాయి ఈ ఈవెంట్లో యాక్చువల్గా. బికాస్ ఉన్న గ్రౌండ్ లెవెల్ చేసి జాగ్రత్తగా చేసుకోవడం అనేది రియలీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ వీ హ్యావ్ డన్, వీ ఫర్గాట్ దిస్ ఆఫ్టర్ 2 days. ఎంత మంచిగా తీర్చిదిద్దారు. దీనికి ఎంత సమయం పట్టింది? మాకు ఇది దగ్గర ఒక నెల రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారండి. అందరూ కూడాను కొన్ని వందల మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ గ్లోబల్ సమ్మిట్లో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తన పాటు కూడా దీంట్లో ఉండడము, ఎందుకంటే ఇటు ఇక్కడ ఏర్పాటు చేసిన సమ్మిట్లో మెయిన్ షెడ్స్ ఉన్నాయో వాటికి ఏసీకి సంబంధించిన కావచ్చు, ఈ జర్మన్ షెడ్కి సంబంధించిన విషయాల్లో చాలా పకడ్బందీగా పనిచేసామని చెప్పి ఎంతోమంది వందలాది మంది పనిచేసి ఇప్పుడు దీనికి ఇంత అందంగా తీర్చిదిద్దుకునేందుకు కూడా మేము రూపొందించామని చెప్తున్నారు.